ఎలా అనిపించింది? కంప్లీట్ గా ఫ్యాన్స్ ఆఫ్ అన్న. ఎక్కడ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడు. అరే ఎలివేషన్ బాగాలేదు లేదంటే స్టోరీ బాగా ఎవరు చెప్పుకోడు. ఇది వచ్చిన ప్రతి ఫ్యాన్ కూడా వాళ్ళు ఏదైతే 2 years నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎక్స్పెక్టేషన్ మించా ఉంటుంది. ప్రతిదీ ఆయన ఇంట్రడక్షన్ సీన్ అయినా లేదంటే ఇంటర్వల్ ఫైట్ అయినా సరే లేదంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక పోలీస్ స్టేషన్ సీన్ అయినా లేదంటే క్లైమాక్స్ ఎలివేషన్స్ అయినా జపానీస్ అయినా సరే ప్రతిదీ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందన్న. ఏది ఒక్కరు కూడా వాళ్ళు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు. దాని వరకు అయితే 100% న్యాయం చేశాడు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రొటీన్ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల పెద్ద స్టోరీ అయితే పంటలేదు అనిపించింది. బట్ ఎలివేషన్ వరకు అయితే 100% న్యాయం అయితే చేసుకున్నాడు. దాని అది చాలు. దీంతో ఇండస్ట్రీ రికార్డులు అయితే పవన్ కళ్యాణ్ బదులు కొడతాడు. అదైతే నో డౌట్ అని చెప్పుకోవచ్చు. బట్ మెయిన్గా చెప్పుకోవాల్సింది తమిళ బీజం ఎక్కడ కూడా ఆయన ఏదైతే మేము తమిళ వాళ్ళకి బేసిక్ చెప్తున్నామో వాళ్ళకి ఆన్సర్ మాదేదని చెప్పుకున్నారో దానికైతే 100% న్యాయం చేశాడు. ఆయన చెప్పుకున్న మాటలు పెట్టుకున్నాడు. అండ్ ఇద్దరు కల్టరా కొడుకులు ఇంకోటి సుజిత్ అయితే ప్రతిదీ కూడా ప్రతి సీన్ని కూడా ప్రతి ఫ్రేమ్ని కూడా ఒక ఫ్యాన్ ఎలా అయితే కోరుకుంటాడో తన హీరోని చూడాలనుకుంటాడో ఆ లెవెల్ అయితే చూపించాడు. దాని వరకు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. బట్ అన్నట్టు స్క్రిప్ట్ వరకు కొంచెం ఇంకేదైనా ఎంగేజ్